అంటే విజయసాయి రెడ్డి చంద్రబాబుతో కుమ్మక్కయ్యి వైసీపీని మద్యం కుంభకోణంలో ఇరికించడానికి ట్రై చేస్తున్నాడు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకే వీళ్ళు ఇప్పటి వరకు ఇటు కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని కావచ్చు, ఆ తర్వాత సజ్జల శ్రీధర్ రెడ్డిని కావచ్చు, తర్వాత ధనంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని, తర్వాత గోవిందప్ప బాలాజీని వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం వెనక విజయసాయి రెడ్డి ఉన్నాడు అన్న యాంగిల్ నుంచి వీళ్ళు తీసుకొస్తున్నారు. దీనికి ఇప్పుడు విజయసాయి రెడ్డి సమాధానం చెప్తూ నిన్న ఒక పెద్ద ట్వీట్ చేశాడు. అదేంటంటే ఊరికే ఉండేవాడిని కెలికి వీళ్ళు తన్నించుకుంటున్నారు, సో నన్ను కెలుగుతున్నారు, ఇరిటేట్ చేస్తున్నారు, దానివల్ల నేను బయటికి రావాల్సి వస్తుంది. నేను ఆ కేసులో ఓన్లీ A1 గురించి మాట్లాడాను. A1 అంటే ఎవరు? కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గురించి మాత్రమే చెప్పాను తప్ప మిగతా వాళ్ళ గురించి ఏమీ సమాచారం చెప్పలేదు. నేను చెప్పినట్టు ప్రూవ్ చేయండి. అతను ఒకరిని మాత్రమే చెప్పాను, అతని రోల్ గురించి మాత్రమే చెప్పాను. నేను జగన్ పేరు కానీ మిగతా వాళ్ళ పేరు కానీ నేను తీసుకురాలేదు. రెండవది, నేను ఆ విల్లా ఇంటికి వెళ్ళింది వాస్తవమే, ఆ వీడియోలో ఉన్నది వాస్తవమే. ఆ విల్లా ఎవరిదంటే కృష్ణ వాళ్ళ బ్రదరు ఆదిశేషగిరిరావుది, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను. ఎందుకంటే కృష్ణ ఫ్యామిలీ నాకు 3 దశాబ్దాల నుంచి క్లోజు. సో వాళ్ళు ఏం జరిగినా నేను వెళ్తుంటాను. వాళ్ళు నా కూతురు పెళ్ళికి కూడా వచ్చారు. అలాగే నేను వెళ్ళాను. నాకు టీడీ జనార్దన్ వస్తాడని తెలియదు, ఆయన కూడా ఏదో పని మీద వచ్చాడు, నేను నా పాటికి మళ్ళీ బయటకు వచ్చేసాను అనేది ఆయన చెప్తున్నాడు. ఇదంతా కూడా కోటరీ చేస్తుంది, జగన్ చుట్టూ ఉన్న కోటరీ. గతంలో కూడా ఇలాగే నన్ను వేధించింది కోటరీ. 4 ఏళ్లకు ముందు నుంచి కూడా నన్ను జగన్ దూరం పెట్టాడు. ఈ కోటరీ నన్ను వేధించడం మొదలుపెట్టింది, నా మీద అబద్ధాలు చెప్పింది. 2011లోనే నా మీద 21 కేసులు ఉన్నాయి. నేను జగన్ చెప్పి ఉంటే ఇప్పుడు కూడా అనేక కేసులు నా మీద వేసుకొని నేను పోరాడేవాడిని. కానీ కోటరీ నన్ను ఇబ్బంది పెడుతుంది, దానివల్ల నేను బయటకు వచ్చాను. ఇప్పుడు కూడా ఇదే కోటరీనే పనిచేస్తుంది. ఈ కోటరీ కానీ ఇప్పుడు కూడా చేస్తే నన్ను కెలకడం వల్ల జగన్కి నష్టం, ఇంకెవరికి నష్టం లేదు అని చెప్తున్నాడు. ఇప్పుడు దీన్ని ఇంటర్ప్రెట్ చేస్తుండే జగన్కి నష్టం అంటే ఏం చేస్తాడు ఈయన? ఈయన పొలిటీషియన్ కాదు, ఏం చేయబోతాడు అంటే ఈయన మోడీ టచ్లో ఉన్నాడని. ఇప్పుడు జగన్ అరెస్ట్ అయినా ఉపయోగం లేదు, కొత్త కేసులు అరెస్ట్ అయితే బెయిల్ వస్తుంది. అందుకని అక్రమాస్తుల కేసుల్లో, జగన్ మీద ఉన్న కేసుల్లో ఈయన కానీ అప్రూవర్గా మారితే, జగన్ కన్విక్షన్ పడితే అప్పుడు జగన్ జైలుకి వెళ్తాడు. జగన్ ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళ కన్విక్షన్ పడింది అనుకో, 2 ఏళ్ళు పైన పడితే 10 ఏళ్ళ వరకు పోటీ చేయలేరు. కాబట్టి జగన్కి ఇంకెవరు కూడా లేరు గట్టిగా. ఇటు శర్మిల కానీ వాళ్ళ తల్లి కూడా లేదు, భార్య రాజకీయాలకి ఇప్పటివరకు సీరియస్గా అటెండ్ కాలేదు. వాళ్ళు ఎవరు రావాలన్నా టైం పడుతుంది, 5 ఏళ్ళు 10 ఏళ్ళు టైం పడుతుంది. కాబట్టి ఈ లోపల పుణ్యకాలం గడిచిపోతుంది అన్న ఉద్దేశంతో చంద్రబాబే ఇతన్ని బయటికి తీసుకొచ్చాడు పార్టీ నుంచి. చంద్రబాబు ఒక స్కెచ్ చేస్తున్నాడు, ఆ స్కెచ్లో భాగంగానే విజయసాయి రెడ్డిని బయటికి తీసుకొచ్చారు. విజయసాయి రెడ్డి కానీ అప్రూవర్గా మారిపోతే అక్రమాస్తుల కేసులు A2గా ఆయన ఉన్నాడు కాబట్టి అందులో కన్విక్షన్ వేసేయాలి. కన్విక్షన్ అయితేనే జగన్ని మనం రాజకీయంగా ఎదుర్కోగలం. మామూలుగా అరెస్ట్ చేస్తే జగన్కి సింపతి వస్తుంది, అతనికి బెయిల్ వస్తుంది, దానివల్ల నష్టం కంటే జగన్కి లాభమే వస్తుంది, మనకి నష్టం వస్తుంది అనేది చంద్రబాబు వ్యూహంగా చెప్తున్నారు. అందుకని కన్విక్షన్ రావడానికి దీంట్లో విజయసాయి రెడ్డిని అప్రూవర్గా మార్చేస్తే అవుతుందని. కానీ మళ్ళీ అగైన్ దీనికి కూడా మోడీ నాటు కావాలి. ఎందుకంటే ఈడీ కానీ సిబిఐ కానీ మోడీ కంట్రోల్ ఉంటాయి. ఒకవేళ విజయసాయి రెడ్డి అప్రూవ్గా మారినా దాన్ని ఉపయోగించుకోవాలంటే మళ్ళీ ఆ 2 సంస్థలు ఉపయోగించుకోవాలి. కాబట్టి అల్టిమేట్గా మోడీ గ్రీన్ సిగ్నల్ ఏ మేరకు ఇస్తాడు? ఇతన్ని కన్విక్షన్ చేసి అసలు జగన్ని రాజకీయంగా సమాధి చేయాలని మోడీ అనుకుంటాడా? చంద్రబాబుకు ఉండొచ్చు, జగన్ రాజకీయ సమాధి అయిపోతే లోకేష్కి డోకా ఉండదు సీఎంగా అని అనుకోవచ్చు. ఎందుకంటే జగన్కి కూడా ఒక 40% ఓట్ షేర్ ఉంది, జగన్ పోరాటం చేయగలడు, అతనికి రాజకీయాలు బాగా తెలుసు, వంట పట్టించుకున్నాడు. సో కాబట్టి జగన్ని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు బయట ఉంటే. అదే అతను కన్విక్షన్ పడిపోయి జైలుకి వెళ్ళిపోయి జగన్ పొలిటికల్గా కిల్ అయిపోతే అప్పుడు ఈజీగా ఉంటుందని చంద్రబాబుకు ఉండొచ్చు. కానీ దాన్ని మోడీ ఒప్పుకుంటాడా అనేది బిగ్ క్వశ్చన్. దీంట్లో ఈయన ఎంతవరకు నష్టం చేయగలడు? విజయసాయి రెడ్డి ఉత్తుత్తి బెదిరింపులేనా, నిజంగానే నష్టం చేయగలడా అనేది చూడాలి. ఓకే.